హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే మీకు రావడం జరుగుతుందండి. మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఒకటి చూస్తున్నాం. గుంటూరు వైద్య కళాశాల గుంటూరు. సో ఇక్కడ మనకి గుంటూరు వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల గుంటూరు నందు అయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన అయితే వివిధ పోస్టులకు అయితే నియామకం జరుగుతుందండి. ఇది ఉమ్మడి జిల్లా ఎంపిక కమిటీ ద్వారా అయితే జరుగుతుంది. ఉమ్మడి జిల్లా అంటే గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పవచ్చండి. మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు చూడండి, https:/గుంటూరు మెడికల్ కాలేజ్ .edu.in. సో ఈ వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు ఉదయం 10 గంటలకు అయితే నోటిఫికేషన్ పెట్టడం జరుగుతుంది. గుంటూరు.ab.gov.in ఆల్రెడీ ఇందులో అయితే నోటిఫికేషన్ పెట్టడం జరిగిందండి. ఈ రోజు నుంచి అయితే దరఖాస్తులు స్వీకరించబడినని చెప్పేసి ఇక్కడ మీకు డేట్ ఇచ్చారు. 9/9/2025 నుంచి 22/9/2025 అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది ప్రతిదీ కూడా మనం క్లియర్ కట్గా అయితే చెప్పుకుందాం. సో ఇక్కడ మనకు వచ్చేసి వేకెన్సీస్ వచ్చి మొత్తం టోటల్ వచ్చేసి 61 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. మొత్తం ఇందులో మనకి జిఎంసి అంటే గుంటూరు మెడికల్ కాలేజ్ అండి, జీకాన్ అంటే గుంటూరు కాలేజ్ ఆఫ్ నర్సింగ్, జీజీహెచ్ అంటే గుంటూరు జనరల్ హాస్పిటల్, అలాగే క్యాన్సర్ కేర్ సెంటర్ నాట్కో జీజీహెచ్ గుంటూరు. మనకి జనరల్ వేకెన్సీస్ ఉన్నాయి. దాంతోపాటుగా నాట్కోలో క్యాన్సర్ కేర్ సెంటర్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. క్యాన్సర్ కేర్ సెంటర్లో వచ్చేసి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నాయి. సో అవి కూడా మీకు ఇంకొక నోటిఫికేషన్ ఉంది, దానిలో డౌన్లోడ్ చేసుకోవాలి, అది చూపిస్తాను మీకు. నెక్స్ట్ టోటల్ వచ్చేసి ఇక్కడ 61 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఏ వేకెన్సీస్ దేనికి ఎన్ని ఉన్నాయో చూద్దాం. రేడియోథెరపీ టెక్నీషియన్ వచ్చి 2 వేకెన్సీస్ ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారండి. సో ఇనీషియల్గా 1 ఇయర్ కాంట్రాక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి, మన దగ్గర ఉన్న పనితనం బట్టి అయితే ఇవన్నీ కూడా రెన్యువల్ అవుతాయండి. ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ ఉద్యోగాలు కదా అని చెప్పేసి పెట్టడం మానేయద్దు. సో ఈ రేపు భవిష్యత్తులో మనకి ఇది ఇందులో కనుక చేస్తే రెగ్యులర్ ఉద్యోగాల్లో మనకైతే సర్వీస్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో కాంట్రాక్టే కదా అని అప్లై చేయడం మానేద్దండి. డిఎస్సి అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అయితే నియమించబడతారండి. రెమ్యునరేషన్ వచ్చి 32,670 రూపాయల శాలరీ అండి రేడియోథెరపీ టెక్నీషియన్కి. అలాగే పర్సనల్ అసిస్టెంట్కి ఒక పోస్టు. అవుట్ సోర్సింగ్ అండి, ఇది అవుట్ సోర్సింగ్ అంటే ఒక ఏజెన్సీ ద్వారా అయితే మనకైతే శాలరీ రావడం జరుగుతుందండి. గవర్నమెంట్కి మనకి మధ్యలో ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఉంటుంది. ఆ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా అయితే శాలరీ రావడం జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్ అనేది డైరెక్ట్గా గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండి. సో గవర్నమెంట్ నుంచే మనకు శాలరీ రావడం జరుగుతుందండి. సో పర్సనల్ అసిస్టెంట్ ఒకటి అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద 18,500 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఓటీ అసిస్టెంట్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ బేసిస్లో 15,000 శాలరీ అయితే రావడం జరుగుతుందండి. నెక్స్ట్ మౌల్ రూమ్ టెక్నీషియన్ ఒకటి కాంట్రాక్ట్ బేసిస్ మీద 32,670 రూపాయల శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఎనస్థీసియా టెక్నీషియన్ 21,500 శాలరీ రావడం జరుగుతుంది. 6 పోస్టులు అయితే ఉన్నాయి. రేడియోగ్రాఫర్ 3 పోస్టులు 21,500 శాలరీ రావడం జరుగుతుందండి. ఆడియోమెట్రీ టెక్నీషియన్ ఒక పోస్టు అవుట్ సోర్సింగ్ బేసిస్లో 21,500 శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈసీజీ టెక్నీషియన్ 5 21,500 శాలరీ. ఈసీజీ టెక్నీషియన్ ఒకటి 21,500 శాలరీ. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద 21,500 శాలరీ. 3 పోస్టులు అయితే ఉన్నాయండి. ఈఎన్ఎంజీ టెక్నీషియన్ ఒక పోస్టు 21,500 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎంఆర్ఐ టెక్నీషియన్ ఒకటి 21,500 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్పీచ్ థెరపిస్ట్ 2 21,500 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. డార్క్ రూమ్ అసిస్టెంట్ ఒకటి 18,500 శాలరీ అండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ 2 18,500 శాలరీ. సిఆర్ఎం టెక్నీషియన్ 2 32,670 శాలరీ. స్పీచ్ థెరపిస్ట్ 2 40,970 మంత్లీ శాలరీ. ఓటీ టెక్నీషియన్ 2 32,670. ఈసీజీ టెక్నీషియన్ 2 32,670. ఈ డయాలసిస్ టెక్నీషియన్ 2 32,670. జనరల్ డ్యూటీ అటెండెంట్ 8 పోస్టులు 15,000 శాలరీ. ఈసీజీ టెక్నీషియన్ ఒకటి 34,540 శాలరీ. కార్డియాలజీ టెక్నీషియన్ ఒకటి 37,640 శాలరీ. క్యాథ్లాబ్ టెక్నీషియన్ ఒకటి 37,640 శాలరీ. రిఫ్యూజనిస్ట్ ఒకటి 54,060 శాలరీ. ఎనస్థీసియా టెక్నీషియన్ ఒకటి 32,670. డ్రైవర్ వచ్చి హెవీ వెహికల్ అండి, అది కూడా
3 పోస్టులు అయితే ఉన్నాయి. అవుట్సోర్సింగ్ బేసిస్లో 18,500 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ ఒకటి 25,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. యోగా థెరపిస్ట్, డ్యాన్స్ టీచర్, మ్యూజిక్ టీచర్, ఆర్ట్ టీచర్ ఇవి పార్ట్ టైంలోనండి. పార్ట్ టైం అంటే ఫుల్ టైం కాదు, ఇది పార్ట్ టైం అంటే 3-4 అవర్స్ అలా ఉంటుంది. సో ఒక పోస్ట్ అయితే ఉంది, దీనికి 5,000 శాలరీ అయితే ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ అనేది పార్ట్ టైం ఉద్యోగం. సో టోటల్గా వచ్చి మొత్తం 61 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందండి. దానికి ఇక్కడ మీరు ఏవైతే జిరాక్స్ కాపీలు ఉంటాయో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీస్ అవన్నీ తీసుకుని, దాంతోపాటు ఇందులో ఒక అప్లికేషన్ ఉందండి, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని అప్లికేషన్ ఫిల్ చేసేసి డీడీ ఒకటి ఉందండి, డీడీ పే చేసి ఆ డీడీ అటాచ్మెంట్తో పాటు మీ జిరాక్స్ కాపీలు అన్నీ కూడా అటాచ్ చేసేసి 12/9/2025 5 గంటల లోపు అయితే మీరు ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ గుంటూరు మెడికల్ కాలేజ్, ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు డిస్టిక్లో అయితే మీరు సబ్మిట్ చేయాలండి. ఈ 3 జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల వాళ్ళు కూడా. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ డేట్ ఇచ్చారు చూడండి, 9వ తారీఖున, అంటే ఈ రోజు అయితే నోటిఫికేషన్ పెట్టడం జరిగింది. 10వ తారీఖు నుంచి అయితే అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందండి. లాస్ట్ డేట్ వచ్చి 22/9/2025 5 గంటల వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడొద్దండి, మీరు 2 రోజులు ముందుగానే వెళ్ళి సబ్మిట్ చేయండి. ఆఫ్లైన్లో మాత్రమే స్వీకరిస్తారు, ఆన్లైన్లో ఎటువంటి అప్లికేషన్లు తీసుకొని పడవు. ఒకవేళ మనకి అప్లికేషన్ స్క్రూటినీ అంతా అయిపోయిన తర్వాత మనకి ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక మనకు ఒక మెయిల్ ఐడి ఇచ్చారు, గుంటూరు మెడికల్ కాలేజ్ 1946@gmail.com. సో ప్రొవిజనల్ లిస్ట్ పెట్టిన తర్వాత ఏమైనా మీకు అబ్జెక్షన్స్ ఉంటే ఈ మెయిల్కి అయితే మీరు మెయిల్ చేయాలండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి వేకెన్సీస్ ఇన్ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరులో సంబంధించి ఆ పోస్టులకు క్వాలిఫికేషన్ చూడండి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చి డిగ్రీ ఉండాలి, దాంతోపాటుగా పీజీడీసీఏ ఉండాలండి కంప్యూటర్ అప్లికేషన్స్లో. స్పీచ్ థెరపిస్ట్ వచ్చి బ్యాచిలర్ డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ అండి, బీఎస్సీ, బీఏ, బీకామ్, బీఈ, బీటెక్ ఏదైనా సరే, డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ ఆర్ సర్టిఫికేట్ ఇన్ థెరపీ. సో దీనిలో అయితే మీరు కోర్స్ చేసి ఉండాలి, డిప్లొమా కోర్సు. సిఆర్ఎం టెక్నీషియన్, దీనికి 2 years డిప్లొమా ఇన్ క్యాథ్లాబ్ టెక్నీషియన్ కోర్స్ అయితే చేసి ఉండాలండి. అలాగే నెక్స్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. నెక్స్ట్ వచ్చి అది ఏపీపీఎంబీలో రిజిస్ట్రేషన్ అయితే ఉండాలండి. నెక్స్ట్ ఇక్కడ మనకి పక్కనే వేకెన్సీస్ కూడా ఇచ్చారు చూడండి, రోస్టర్ పాయింట్స్ అనమాట. 2 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఒకటి ఓసీ, ఒకటి ఎస్సీ గ్రూప్ 2 ఒకటి, అలాగే ఇక్కడ ఓసీ ఒకటి, ఎస్సీ గ్రూప్ 1 ఒకటి, ఇక్కడేమో ఓసీ. అలాగే ప్రతి దానికి కూడా రోస్టర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగిందండి, ఏ కేటగిరీ వాళ్ళకి చెందుతుంది. ఓసీ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఎస్సీ గ్రూప్ 1 అంటే మాత్రం ఆ కేటగిరీ వాళ్ళే అప్లై చేయాలండి. ఓసీ అంటే అన్రిజర్వ్డ్ కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేయొచ్చండి. నెక్స్ట్ ఓటీ టెక్నీషియన్ వచ్చి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషనల్ థియేటర్ టెక్నీషియన్ కోర్స్ అయితే చేసి ఉండాలి డిప్లొమా. దీనికి కూడా ఏపీపీఎంబీ రిజిస్ట్రేషన్ ఉండాలండి. నెక్స్ట్ ఈసీజీ టెక్నీషియన్ కోర్స్కి ఇంటర్మీడియట్ ఉండాలండి. నెక్స్ట్ బీఎస్సీ న్యూరో సైకాలజీ టెక్నాలజీ ఈసీజీ అండ్ ఈఎన్ఎంజీ కోర్సు చేసి ఉండాలి, లేదంటే పీజీ డిప్లొమా ఇన్ న్యూరో టెక్నాలజీ చేసి ఉండాలి, ఏపీపీఎంబీలో రిజిస్టర్ అయి ఉండాలి. డయాలసిస్ టెక్నీషియన్ వచ్చి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, దాంతోపాటుగా డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ అయితే చేసి ఉండాలి, 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ డయాలసిస్ టెక్నీషియన్ చేసి ఉండాలి, అలాగే ఏపీపీఎంబీ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్ వచ్చి 10th class పాస్ అయి ఉండాలండి. ఈసీజీ టెక్నీషియన్ వచ్చి ఇంటర్మీడియట్తో పాటుగా డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ కోర్స్ చేసి ఉండాలి, ఏపీపీఎంబీలో రిజిస్ట్రేషన్ ఉండాలి. కార్డియాలజీ టెక్నీషియన్ వచ్చి బీఎస్సీ డిగ్రీ అయితే చేసి ఉండాలండి, దాంతోపాటుగా 2 years డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ విత్ 2 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రోకార్డియాలజీ చేసి ఉండాలండి, లేదంటే బీఎస్సీ ఇన్ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ చేసి ఉండాలి, లేదా దాంతోపాటుగా ఏపీపీఎంబీ రిజిస్ట్రేషన్ ఉండాలండి. క్యాథ్లాబ్ టెక్నీషియన్ వచ్చి బీఎస్సీ ఆర్ కార్డియో కేర్ టెక్నాలజీ అండ్ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ, బీఎస్సీ ఈసీజీ అండ్ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ, లేదంటే డిప్లొమా ఇన్ క్యాథ్లాబ్ టెక్నీషియన్ కోర్స్ అయితే చేసి ఉండాలి, ఏపీపీఎంబీ రిజిస్ట్రేషన్ ఉండాలి. రిఫ్యూజనిస్ట్ వచ్చి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, 2 years డిప్లొమా ఇన్ రిఫ్యూజన్ టెక్నీషియన్ అయితే ఉండాలండి, దాంతోపాటు ఏపీపీఎంబీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అనస్థీసియా టెక్నీషియన్ వచ్చి ఇంటర్మీడియట్ విత్ సైన్స్ గ్రూప్స్ అంటే ఎంపీసీ, బైపీసీ సైన్స్ గ్రూప్స్ కాబట్టి దాంతోపాటుగా 2 years డిప్లొమా ఇన్ అనస్థీసియా టెక్నీషియన్ చేసి ఉండాలి. ఇది కూడా ఏపీపీఎంబీలో రిజిస్ట్రేషన్ ఉండాలి. డ్రైవర్ హెవీ వెహికల్, ఇక్కడ ఏపీపీఎంబీ అంటే ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు అండి. డ్రైవర్ హెవీ వెహికల్ వచ్చి ఇది బ్యాక్లాగ్ వేకెన్సీస్ అండి.
సో ఎస్సీకి ఉంది అది 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలండి. నెక్స్ట్ వచ్చి మీకు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గుంటూరులో వచ్చేసి పర్సనల్ అసిస్టెంట్ డ్రైవర్ హెవీ వెహికల్ ఉన్నాయి కాబట్టి దాని క్వాలిఫికేషన్ చూడండి. డిగ్రీ క్వాలిఫై ఉండాలండి. అంటే బీఎస్సీ, బీఏ, బీకామ్, బీటెక్, బీఈ ఏదైనా కానీ డిగ్రీ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్ అయితే ఉండాలండి. మీకు ఇంగ్లీష్లో టైప్ హయ్యర్ గ్రేడ్ ఉండి షార్ట్ హ్యాండ్ ఉంటే కనుక మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుందండి. డ్రైవర్ హెవీ వెహికల్ 10th క్లాస్ ఉండాలి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలండి. నెక్స్ట్ క్యాన్సర్ కేర్ సెంటర్ ఎట్ నాట్కో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. ఇక్కడ క్యాన్సర్ కేర్ సెంటర్లో పోస్టులు ఉన్నాయి కదండి. సో దానికి సంబంధించి రేడియోథెరపీ టెక్నీషియన్ వచ్చి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్ ఆర్ బీఎస్సీ రేడియోథెరపీ చేసి ఉండాలి, పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి, ఒకవేళ రెన్యువల్ అయితే రెన్యువల్ చేసుకుని ఉండాలి. ఓటీ అసిస్టెంట్ చూడండి, డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషనల్ థియేటర్ టెక్నీషియన్ కోర్స్ అయితే ఉండాలి, ఏపీపీఎంబీలో రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. మౌల్డ్ రూమ్ టెక్నీషియన్ వచ్చి ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్ అండి, డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్ ఆర్ బీఎస్సీ రేడియోథెరపీ చేసి ఉండాలి. నెక్స్ట్ అలాగే పారామెడికల్ బోర్డులో అయితే రిజిస్ట్రేషన్ అయితే ఉండాలండి. నెక్స్ట్ అలాగే వేకెన్సీస్ ఇన్ గుంటూరు జనరల్ హాస్పిటల్ గుంటూరు అనస్థీసియా టెక్నీషియన్ అండి, ఇంటర్మీడియట్ విత్ సైన్స్ గ్రూప్స్ అంటే ఎంపీసీ, బైపీసీ, డిప్లొమా ఇన్ అనస్థీసియా టెక్నీషియన్ 2 years అయితే చేసి ఉండాలి, పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ ఉండాలి. రేడియోగ్రాఫర్ వచ్చి ఇంటర్మీడియట్ సిఆర్ఏ, డిఆర్జీఏ కోర్సులో అయితే సర్టిఫికేట్ అయితే ఉండాలండి, పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ ఉండాలండి. ఆడియోమెట్రీ టెక్నీషియన్ వచ్చి ఇంటర్మీడియట్ దాంతోపాటుగా బీఎస్సీ ఆడియాలజీ, డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ కోర్స్ అయితే చేసి ఉండాలి, లేదంటే బీఎస్సీ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్సెస్ ఆర్ బీఎస్సీ ఇన్ ఆడియాలజీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో వీటిల్లో అయితే మీరు ఆ కోర్సులు అయితే చేసి ఉండాలండి. దాంతోపాటుగా రిజిస్ట్రేషన్ కూడా జరిగి ఉండాలి. ఈసీజీ టెక్నీషియన్ వచ్చి ఇంటర్మీడియట్ అండి, దాంతోపాటుగా డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ కోర్స్ చేసి ఉండాలి, పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. ఈసీజీ టెక్నీషియన్కి వచ్చి ఇంటర్మీడియట్ దాంతోపాటుగా బీఎస్సీ న్యూరో సైకాలజీ టెక్నీషియన్, ఈసీజీ అండ్ ఈఎన్ఎంజీ ఆర్ పీజీ డిప్లొమా న్యూరో టెక్నాలజీ ఇవైతే చేసి ఉండాలండి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ వచ్చి ఇంటర్మీడియట్ దాంతోపాటుగా బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ ఆర్ బీఎస్సీ ఎమర్జెన్సీ సర్వీస్ టెక్నాలజీ చేసి ఉండాలి, పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ ఉండాలండి. ఈఎన్ఎంజీ టెక్నీషియన్ వచ్చి ఇంటర్మీడియట్ అండి, దాంతోపాటుగా బీఎస్సీ న్యూరో సైకాలజీ టెక్నాలజీ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ న్యూరో టెక్నాలజీ ఇదైతే చేసి ఉండాలండి, పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ ఉండాలి. ఎంఆర్ఐ టెక్నీషియన్ వచ్చి ఎంఆర్ఐ టెక్నీషియన్ ఇంటర్మీడియట్తో పాటుగా డిఎంఐటీ కోర్సు చేసి ఉండాలండి, పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ ఉండాలి. స్పీచ్ థెరపిస్ట్ వచ్చి బీఎస్సీ డిగ్రీ అండి, దాంతోపాటుగా డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ ఆఫ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి స్పీచ్ థెరపీలో. నెక్స్ట్ డార్క్ రూమ్ అసిస్టెంట్ అండి, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, దాంతోపాటుగా ట్రైనింగ్ కోర్స్ ఒకటి కంప్లీట్ చేస్తుండాలి. డార్క్ రూమ్ అసిస్టెంట్ కానీ లేదా సిఆర్ఏ కానీ వాళ్ళు సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, అంటే డిగ్రీ అండి, బీఏ, బీఎస్సీ, బీకామ్ ఎనీ డిగ్రీ లేదా బీఈ, బీటెక్. దాంతోపాటుగా మేనేజింగ్ విత్ సచ్ సెంటర్స్ ఫర్ ఏ మినిమం 3 years పీరియడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. నెక్స్ట్ ఆర్ డెమాన్స్ట్రేబుల్ క్యాపబిలిటీ ఫర్ రన్నింగ్ సచ్ సెంటర్స్ అండ్ హ్యావింగ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్. ఒకవేళ అలా లేదనుకోండి, మనం వాటిని మెయింటైన్ చేయగలిగే క్యాపబిలిటీ ఉండాలండి, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలండి. నెక్స్ట్ యోగా థెరపిస్ట్, డ్యాన్స్ టీచర్, మ్యూజిక్ టీచర్, ఆర్ట్ టీచర్ ఇవి పార్ట్ టైం అండి. వీటికి రోస్టర్ పాయింట్ లేదండి, వీటికి కూడా ఈ రెండింటికి రోస్టర్ పాయింట్ లేదండి. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి, ఇది కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. యోగా థెరపిస్ట్ పొజిషింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అట్లీస్ట్ 3 years, దీనికి క్వాలిఫికేషన్ ఏమీ లేదు, 3 years రిలేటెడ్ ఫీల్డ్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. డ్యాన్స్లో అయితే డ్యాన్స్లో 3 years, యోగాలో 3 years, ఇలాగా ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ వైజ్ ఎక్స్పీరియన్స్ 3 years ఉండాలండి. మీకు వచ్చి ఇక్కడ ఏజ్ క్రైటీరియా కూడా ఇవ్వడం జరిగిందండి. 18 నుంచి 42 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే 3 years, డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇక్కడ మీకు ఫీజు ఇవ్వడం జరిగిందండి. ఫీజు కూడా మీరు కట్టాల్సిన డీడీ ఎవరికంటే కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ గుంటూరు, జిఎంసి గుంటూరు అనమాట. పేయబుల్ అట్ గుంటూరు అని నోట్ చేస్తారు అక్కడ.
ఫ్యా తర్వాత మీరు ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో రూ. 300 ఫీజు అయితే డీడీ కింద తీయాలి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 200 ఫీజు అయితే డీడీ కట్టాలి. నెక్స్ట్ మీకు మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి అంతా కూడా మీకు వచ్చిన మార్క్స్ బేస్డ్ అండి. మీకు వచ్చిన మార్క్స్ని బట్టి కాలిక్యులేట్ చేస్తారండి. సో టోటల్ 100 మార్క్స్ అనుకోండి, 75% మీకు డిగ్రీలో వచ్చిన మార్క్స్ని బట్టి కాలిక్యులేట్ చేస్తారు. డిగ్రీ కానీ మీకున్న స్పెషలైజేషన్ కోర్స్ కానీ దేని నుంచి అయినా 75% తీసుకోవడం జరుగుతుందండి. అలాగే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి ఒక్కొక్క మార్క్ యాడ్ అవుతూ ఉంటుంది. అప్ టు 10 మార్క్స్ వరకు మ్యాక్సిమం అయితే మీకు యాడ్ చేస్తారు. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో కనుక చేసుంటే కనుక మీకు 15% వెయిటేజ్ అయితే ఉంది. సో మీకు అర్బన్లో చేస్తే 1 మార్కు, రూరల్లో చేస్తే 2 మార్కులు, ట్రైబల్ ఏరియాలో చేస్తే 2.5 మార్క్స్ ఉంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరూ కూడా సర్టెన్ అథారిటీ చేత సైన్ పెట్టించుకుని ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయండి. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా పెట్టండి, ఇంకా మంచిది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఆ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే కోవిడ్-19లో చేస్తే కనుక మీరు తీసుకున్న బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, సో బ్యాంక్ స్టేట్మెంట్ అలాగే మీకు అటెండెన్స్ ఉంటుంది కదా కోవిడ్-19లో, అటెండెన్స్ కూడా సబ్మిట్ చేయండి. అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుంది, సర్వీస్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది కాబట్టి అవి కూడా సబ్మిట్ చేయండి. సో ఇవండి నోటిఫికేషన్ సంబంధించి. అలాగే మీకు ఇంకొక నోటిఫికేషన్ ఉంది కాబట్టి చూడండి, ఇక్కడ చూడండి, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్. దీనికి వచ్చి క్యాన్సర్ కేర్ హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో అయితే ఒక వేకెన్సీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోనండి. సో అది కూడా కాంట్రాక్ట్ బేసిస్, ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిసేనండి. శాలరీ వచ్చి అన్నింటికీ కూడా కామన్గానే ఇవ్వడం జరిగింది, 61,960. అలాగే న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ కూడా 61,960. అవి అయితే 2 పోస్టులు ఉన్నాయండి. మిగతావన్నీ ఒక్కొక్క పోస్టే. ఫిజిసిస్ట్ న్యూక్లియర్ ఫిజిసిస్ట్ ఒకటి 61,960 అండి. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ ఒకటి 61,960 శాలరీ. కాంట్రాక్ట్ బేసిస్ అండి ఇవన్నీ కూడా. సో 1 ఇయర్ అయితే ఇనిషియల్గా తీసుకోవడం జరుగుతుంది. సో వీటిని రెన్యువల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా. సో వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి, మన దగ్గర ఉన్న పనితనం బిహేవియర్ని బట్టి అయితే ఇవైతే రెన్యువల్ చేసే అవకాశాలు ఉంటాయండి. సో రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ వచ్చి 61,960 శాలరీ ఒకటే అయితే ఉంది కాంట్రాక్ట్ బేసిస్ మీద. సో ఇవన్నీ పెరగొచ్చు తగ్గొచ్చండి. అదంతా కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు వాళ్ళు అయితే చేయడం జరుగుతుంది, తగ్గించడం పెంచడం అనేది. సో ఇది మీరైతే 22/9/2025 లోపు అయితే ఈ అప్లికేషన్ అన్నీ సబ్మిట్ చేయాలండి. దీనికి సెపరేట్గా క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ మెడికల్ ఫిజిసిస్ట్, దానికి బేసిక్ డిగ్రీ ఇన్ సైన్స్ ఉండాలండి. అంటే డిగ్రీలో బీఎస్సీ ఉంటుంది కదా, బీఎస్సీ సైన్స్ ఎవరైతే చేశారో వాళ్ళండి. అలాగే ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్ అంటే ఫిజిక్స్ అండి, ఫిజిక్స్ కానీ రేడియోలాజికల్ కానీ మెడికల్ ఫిజిక్స్ కానీ వీటిల్లో అయితే పీజీ చేసి ఉండాలి. అలాగే ఇంటర్న్షిప్ ఒకటి చేసి ఉండాలి, 12 మంత్స్ ఇంటర్న్షిప్ ఒకటి చేసి ఉండాలి రేడియేషన్ థెరపీలో. అలాగే అటామిక్ ఎనర్జీ బోర్డు నుంచి సర్టిఫికేట్ అయితే, బార్క్ నుంచి కానీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ వచ్చి 61,960 శాలరీ అండి ఇది. దీనికి కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారు చూడండి, రోస్టర్ పాయింట్లు ఇచ్చారు. సో రోస్టర్ పాయింట్లు కూడా చూడండి. అలాగే ఫస్ట్ క్లాస్ ఇన్ ఎంఎస్సి డిగ్రీ ఫిజిక్స్లో ఉండాలి లేదా న్యూక్లియర్ ఫిజిక్స్లో ఉండాలండి పీజీ. తర్వాత 1 ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ కోర్స్ అయితే ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ సర్టిఫికేట్ ఇన్ హాస్పిటల్ ఫిజిక్స్ అండ్ రేడియోలాజికల్ ఫిజిక్స్ ఇన్ బార్క్. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు పోస్ట్స్ చూడండి, అందులో ఫిజిసిస్ట్ ఆర్ న్యూక్లియర్ ఫిజిసిస్ట్. సో దానికి సంబంధించి క్వాలిఫికేషన్ ఎంఎస్సి డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ న్యూక్లియర్ ఫిజిక్స్. నెక్స్ట్ రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ బేసిక్ డిగ్రీ ఇన్ సైన్స్, సేమ్ యాజ్ అండ్ పైన ఏవైతే ఉన్నాయో అవే సేమ్ ఇవి. సో రేడియాలజికల్ ఫిజిసిస్ట్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, 1 ఇయర్ పీజీ ట్రైనింగ్ కోర్స్ ఇన్ హాస్పిటల్ ఫిజిక్స్ అండ్ రేడియోలాజికల్ ఫిజిక్స్ ఫ్రమ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. సో ఈ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్న వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి. బట్ దీనికి ఫీజు అనేది సెపరేట్గా ఉంది. ఓసీ బీసీ క్యాండిడేట్స్కి 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ ఛాలెంజర్ క్యాండిడేట్స్కి 250 రూపీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. అది కూడా మీరు డీడీ తీయాల్సిన పేరు ఏంటంటే కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ జిఎంసి గుంటూరు అండి. సో ఇది కూడా సేమ్ మార్క్స్ ఆధారంగా మీకు వచ్చిన మెరిట్ ఆధారంగా మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం లేదండి, అలాగే ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు.
సో అప్లై చేయండి, లేట్ చేయొద్దు. సో మన ఛానల్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్ ఆర్సీజే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు, ఇది అందరూ మీకు తెలిసిందేనండి. సో ఆల్రెడీ ఎవరైతే ఇంతకుముందు పోస్టులు అప్లై చేశారో సేమ్ యాజ్ టీజేనండి. సో ఈ అప్లికేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ పెట్టడం జరుగుతుందండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.